హాయ్ అండి. ఈరోజు శుక్రవారం, అలాగే సంకష్టార చతుర్థి కూడా వచ్చింది. అయితే మేము ఎప్పుడు కూడా సంకష్టార చతుర్థి నెల నెల చేస్తుంటాం, ఉపవాసం ఉంటామండి. అయితే సంకల్పం అలా చెప్పుకున్నాం, ఎప్పుడూ ఉంటాం తండ్రి అని చెప్పేసి. అయితే మనం ఈరోజు శుక్రవారం కూడా లలితాదేవి పూజ అయితే చేసుకున్నామండి ఇంట్లోని, చాలా బాగా అయింది. అయితే మనం ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా మనం సంకష్టార చతుర్థి చేసినప్పుడు ఉదయం సంకల్పం చెప్పుకొని సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంటాం కదండి. అయితే మనకు ఖచ్చితంగా నిద్ర అయితే వస్తుందండి. అలాంటప్పుడు ఏంటంటే నేనైతే ఏదో రకంగా మనం నిద్ర చేయకూడదండి, ఉపవాస ఫలితం పోతుంది. మధ్యాహ్నం పడుకుంటూ పోదాంలే అని చెప్పి చాలామంది పడుకుంటూ పోతారు నీరసంగా ఉండలేక. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా మనం గుమ్మాలు పసుపు కుంకాలు రాయడం, లేదంటే ఏదైనా పుస్తకం చదవడం, దేవుడికి సంబంధించిన మంత్రాలు చదవడం, అష్టోత్తరం కానీ ఇలా చేసుకోవాలి. లేదు అంటే మనం ఇలా అటు ఇటు తిరుగుతున్న పనులు, అంటే పుస్తకం చదివినా కదా చాలామందికి నిద్ర వస్తుంది. అటు ఇటు తిరుగుతున్న పనులు, పసుపు కుంకాలు బొట్లు పెట్టడం, లేదంటే పూలదండలు గుచ్చడం ఇలా చేయాలండి. అంటే మనం పడుకోకూడదు, పడుకుంటే మాత్రం ఫలితం ఉండదు. అలాంటప్పుడు చేయడమైన మానేయాలి పూజ అయితే. ఇలా చేసి మనం సాయంత్రం పూజకి అయితే రెడీ అవ్వాలి. స్వామివారి అనుగ్రహం కోసం మనం పూజ అయితే చేస్తాం.